హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణిదాస్ కిచెన్. అండ్ ఈరోజు రెసిపీ వచ్చి ఆలు కుర్మా చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని ఆలులు వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఇన్ని ఉడకబెట్టుకోవడానికి వాటర్ అయి పోసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఆలు కుర్మా కోసము ప్యూరీ, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి ముక్క, 2 ఆనియన్స్, టమాటో 3 అన్నమాట. ఇవి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దుంపలు ఉడికిపోయినాయి, దించేసుకుంటున్నాను. ఇప్పుడు కళాయి వేసుకున్నాను, ఈ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంత గ్లాస్కి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను, ఒక 3-4. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయింది. ఇంతేసి ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. పెద్దగా ఉండాలి కొంచెం. ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం వేగాలి ముక్కలు. కొంచెం వేగాయి కదా ముక్కలు. వేగితే ఈ అల్లము తెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను, వేసుకుంటున్నాను. స్పూన్ కొంచెం వేసుకుంటున్నాను. ఇవి 2 మిక్సీ బాగా కలిపితే వేగుతాయి కదా, బాగుంటుంది. ఇది ఇందాక చూపించాను కదా, అదనమాట గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్యూరీ అనమాట, ఇది టమాటా ప్యూరీ. ఇప్పుడు కొంచెం ఈ ముక్కలు వేగిన తర్వాత ఇది వేసుకోవాలి. ముక్కలు వేగినాయి కదా, ఇప్పుడు ఇది వేసుకోవాలన్నమాట. ఇది కూడా కొంచెం వేగే వరకు కలుపుకోవాలన్నమాట. వాటర్ అంతా పోతుంది కదా, అప్పుడు వరకు కలుపుకోవాలి. కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది మేతి ఆకు అనమాట. కొంచెం స్పూన్ కాఫీ వేసుకుంటున్నాను, టేస్ట్ ఉంటుంది. పసుపు ఒక టీ స్పూన్ హాఫ్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను. కారం ఒక స్పూన్ ఇంకొంచెం వేసుకుంటున్నాను. గరం మసాలా ఒక స్పూన్కి హాఫ్ తీసుకున్నాను. జీలకర్ర, ధనియాలు పొడి అనమాట, ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా ఇలా మిక్స్ చేసి కలుపుకోవాలా. కొంచెం వేగుతుంది కదా, కొంచెం వేగే వరకు ఉంచాలి, ఒక 2 నిమిషాలు. ఇప్పుడు వేగింది. ఇలా వేగాలంతా మొత్తం ముక్కలు అన్నిటికీ పట్టినట్టు ఉంది కదా, ఇలా వేగాలి. వాటర్ పోసుకుంటున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ దించేసుకుంటున్నాను. వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను, బౌల్లోకి.
ఇప్పుడు కొత్తిమీర డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్ కోసం అండి కొంచెం వేసుకుంటున్నాను. ఇది బగారా రైస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. బిర్యానీకైనా బగారా రైస్కైనా దేనికైనా మనం ఈ కర్రీ చేసుకొని వేసుకోవచ్చు. బాగుంటుంది, సూపర్ అండి. నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియో ముందుకు తీసుకెళ్ళి అలాగే ఒక 300 లైక్లు వస్తాయని ఆశిస్తున్నాను మీ నుంచి. థ్యాంక్ యూ అండి.